Hi students, good morning. Today topic in data structures ఏంటంటే స్టాక్స్ యూజింగ్ ది లింక్డ్ లిస్ట్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామండి, స్టాక్స్ని యారేస్ని యూజ్ చేసుకుని ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని తెలుసుకున్నాం. సో ఆపరేషన్స్ ఏంటంటే పాప్, పుష్, దెన్ ట్రావెల్సింగ్ అనే ఆపరేషన్ తీసుకున్నాం. సో అదేవిధంగా మనం లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా చేయాలి అన్నది టుడే తెలుసుకోవచ్చండి. టుడే ఏంటంటే స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో హియర్ ఏంటంటే లింక్డ్ లిస్ట్ని యూజ్ చేసిన స్టాక్ అనేది తీసుకున్నాం. సో అందులో ఆల్గారిథం ఏం తీసుకున్నామంటే పాప్ ఆపరేషన్ అండి. పాప్ ఆపరేషన్లో వచ్చేసినప్పటికీ మనకి పాప్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఇన్సర్షన్ అని చెప్పుకున్నాం. సో ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది లింక్డ్ లిస్ట్లో ఏ విధంగా జరుగుతుంది, అసలు లింక్డ్ లిస్ట్ అనేది తీసుకుంటే ఏముంటుందని లింక్డ్ లిస్ట్లో నోడ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి డేటా పార్ట్ అయితే ఇది ఏంటంటే రిఫరెన్స్ పార్ట్ అని కాల్ చేస్తామండి. సో ఈ విధంగా ఏంటంటే డేటా పార్ట్ ప్లస్ దాని రిఫరెన్స్ పార్ట్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామో అది నెక్స్ట్ దానికి ఏ విధంగా లింక్ అవుతుంది అన్న దానికోసం టుడే టాపిక్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే పాప్ ఆపరేషన్కి వచ్చేసినప్పటికి ఏంటంటే స్టెప్ 1 అండి. సో స్టెప్ 1 ఏంటంటే రీడ్ యాన్ ఎలిమెంట్ టు ద ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక నోడ్ అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ ఏమంటున్నాడంటే ఒక ఐటమ్ని దీంట్లోకి ప్లేస్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది ప్లేస్ చేసామనుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ ఏ న్యూ నోడ్ టెంప్, అంటే ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ చేయమంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడంటే ఒక న్యూ నోడ్ నేమ్ ఏంటి, టెంప్ మీన్స్ టెంపరీ. సో టెంపరీగా ఉండే ఒక నోడ్ అనేది మనం క్రియేట్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే సెట్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్. సో ఈ టెంప్ అంటే ఏంటంటే ఈ టెంపరీలో టెంపరీ డాట్ డేటా అంటే ఏంటి, డేటా పార్ట్ అనుకున్నాం కదండి. సో డేటా పార్ట్లో ఒక ఐటమ్ అనేది ఈక్వల్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఐటమ్ ఏమవుతుందంటే 10 అనే ఐటమ్ అవుతుంది. సో టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్. సో ఇక్కడ ఏంటంటే టెంప్ అంటే టెంపరీ అనే నోడ్లో 10 అనే ఐటమ్ని డేటాలా తీసుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ లైన్. ఓకే, టెంప్ డాట్ లింక్. ఓకే, లింక్ని ఏమని తీసుకోమంటున్నాడు, నల్ల తీసుకోమంటున్నాడు. అంటే ఏంటంటే ఎవ్రీ నోడ్ అంటే సింగిల్ నోడ్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, మనము లింక్ లిస్ట్లో తెలుసుకున్నట్టు ఏం చేస్తున్నాము, ఫస్ట్ నోడ్ అనేది మనకి డేటా పార్ట్ అండ్ రిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ నోడ్లో లాస్ట్ పార్ట్ ఏముంటుందంటే నల్లని తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఏంటంటే టెంప్ డాట్ లింక్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడ ఏంటంటే ఒక్క నోడ్ని మాత్రమే తీసుకున్నామని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే మనకి రిఫరెన్స్ పార్ట్ ఏమవుతుంది, నల్లని తీసుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసినప్పటికి ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడండి. సో ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఇఫ్ టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్, అంటే ఇన్ కేస్ టాప్ అనేది నల్ అయిందనుకోండి, మనం ఏం తీసుకున్నాం, స్టాక్ అనేది టాప్ అనేది మన ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకుని ఇక్కడ 10, 20, 30 అని ఇచ్చినప్పుడు టాప్ అనేది టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది టాప్ అవుతుంది. సో దాని ఇండెక్స్ ఏంటి, 0, 1, 2. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న టాప్ మనకు 30 వాల్యూ అని రిప్రజెంట్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, టాప్ ఈక్వల్స్ టు నల్. సో టాప్ అనేది నల్గా ఉందంట, అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఈ స్టాక్లో ఇన్స్టాల్ చేయలేదు. సో ఏంటంటే ఇప్పుడు టాప్ ఈక్వల్స్ టు నల్, ఎప్పుడైతే నల్ అయ్యిందో టాప్ ఈక్వల్ టు టెంప్, అంటే ఏంటంటే ఈ టెంపరీ వేరియబుల్ అనేది టాప్లో ఉంది, అంటే ఇక్కడ ఏమీ లేదు అని ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాడు. దెన్ ఎల్స్ ఏంటంటే నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్. ఓకే అండి, టెంప్ డాట్ నెక్స్ట్. సారీ, హియర్ ఏ స్మాల్ మిస్టేక్. దిస్ ఈజ్ అబౌట్ ది పుష్ ఆపరేషన్ అండి. పుష్ అంటే ఇన్సర్షన్ అని తెలుసుకున్నాం కదా, పుష్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్స్లో ఏముందంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టాప్ అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనం
ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాము అంటే టాప్ అనేది నల్గా లేకుండా ఏదో ఒక డేటా ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆ ఇన్సర్ట్ అయిన ఎలిమెంట్ని ఏమంటున్నాడంటే టాప్గా తీసుకోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డేటా ఇన్సర్ట్ చేసి లేదు. సో ఇక్కడ ఏంటి టాప్ అనేది టెంపరీగా తీసుకోమంటున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ టాప్ అనేది లేదు కాబట్టి ఆ డేటా వాల్యూ ఏదో ఒక టెంపరీ వాల్యూ అనేది తీసుకోమని చెప్తున్నాడు. దెన్ ఇక్కడికి వచ్చేసి ఏంటి ఎల్స్ కండిషన్ ఇది. సో ఎల్స్ కండిషన్ ఏంటంటే టెంపరీ డేటా ఏదైతే ఉందో అంటే ఇక్కడ 30 ఉంది కదా. సో టాప్ ఆఫ్ ది డేటా 30 ఉంది కాబట్టి దాన్ని ఏమని తీసుకోమంటున్నాడంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టాప్. సరే నెక్స్ట్ ఎలిమెంట్ని ఏమని తీసుకోమంటున్నాడంటే టాప్ అని తీసుకోమంటున్నాడండి. దెన్ నెక్స్ట్ ఏంటంటే టాప్ ఈక్వల్ టు టెంప్. సో ఇక టాప్ ఏదైతే ఉందో దాన్ని టెంపరీ వాల్యూలా తీసుకోమంటున్నాడు, టెంపరీ రూల్లా తీసుకోమంటున్నాడు. సో మళ్ళీ ఇంకొకసారి అండి ఆల్గారిథం అబౌట్ ది పుష్ ఆపరేషన్. పుష్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్. సో ఇక్కడ ఇన్సర్షన్ స్టాక్లో ఏం యూస్ చేస్తున్నామండి, లింక్డ్ లిస్ట్ అనే యూస్ చేస్తున్నాం. బేసిక్గా లింక్డ్ లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ ది నోడ్స్. సో ఇక్కడ ఏంటంటే నోడ్ అనేది యూస్ చేస్తామండి. నోడ్లో బేసిక్గా 2 పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్ ఒకటి, దెన్ రెఫరెన్స్ పార్ట్ ఒకటి. సో ఇక్కడికి వచ్చేసి అంటే రీడ్ యాన్ ఎలిమెంట్ ఉందా ఐటమ్. సో ఈ ఐటెంలో ఒక డేటాని రీడ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ ఏ న్యూ నోడ్ టెంపరీ. సో టెంపరీ అనే నేమ్తో ఒక నోడ్ అనేది క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐటెం. ఓకే, టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐటెంతో మనం ఏం చేస్తున్నామంటే ఒక నోడ్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెంప్ డాట్ లింక్ అంటే మనకి డేటాలో ఉన్న డేటా పార్ట్ నెక్స్ట్ ఉన్నది నల్లనేమో ఏమవుతుందండి టెంపరీ అనేది అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఏంటంటే టాప్ ఈక్వల్ టు టెంప్. టాప్లో టెంపరీ తీసుకోమన్నాడు. ఎల్స్లో టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టాప్. అంటే ఎల్స్ ఏంటంటే ఇన్ కేసు టెంపరీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ని టాప్లా ఇండికేట్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే టాప్ ఈక్వల్ టు టెంప్. సో టాప్ ఈక్వల్ టు టెంపరీలో మనం స్టోర్ చేయమని చెప్పాం. దిస్ ఈజ్ అబౌట్ ది ఆల్గారిథం. దెన్ వీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ మనకి ఏ విధంగా జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే రీడ్ యాన్ ఎలిమెంట్ ఉంది ఐటమ్ సిన్స్ టాప్ ఈక్వల్ టు నల్. సో ఏంటంటే రీడ్ యాన్ ఐటమ్ ఇంటూ ఒక ఎలిమెంట్ అనేది మనం రీడ్ చేయాలని చెప్తున్నాం. సో సిన్స్ టాప్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడ ఏంటంటే ఒక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఏం చెప్తున్నామండి, ఇన్ కేస్ ఇది స్టాక్లో మనం పెట్టాం 10 నల్లా పెట్టాం. సో దీన్ని ఏమంటున్నాము టెంప్ అని కాల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్సో టాప్. సో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామండి టాప్ అని కాల్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎలిమెంట్. ఓకే, రీడ్ యాన్ ఎలిమెంట్ ఇంటూ ద ఐటమ్ సిన్స్ టాప్ ఈక్వల్ టు నల్. టాప్ అనేది నల్ అయ్యేంత వరకు మనం ఏం చేస్తున్నామండి ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఐటమ్ ఈక్వల్ టు 10 ఏ నోడ్ టెంప్. ఆ టెంపరీ నోడ్ని ఏమని తీసుకున్నామని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది తీసుకున్నాం. సో ఒక్క నోడే కాబట్టి డేటా పార్ట్లో 10 అనేది తీసుకున్నాము, రిఫరెన్స్ పార్ట్లో నల్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సెట్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్. సో ఐటెంలో ఏం తీసుకోమంటున్నాడు మనకి టెంప్ డాట్ డేటా. ఏదైతే టెంప్ డాట్ అంటే ఏంటంటే ఈ డేటా పార్ట్లో మనం ఒక ఐటెం తీసుకోమంటున్నాడు. మనం ఇక్కడ ఏం చేసాము ఆల్రెడీ 10 అనే ఐటెంని ఇన్సర్ట్ చేసుకున్నాం. సో టెంప్ డాట్ లింక్లో నల్ అని పెట్టాం. సో ఈ లైక్నం చూస్తే ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ దిస్ లైన్. ఓకే, టెంప్ డాట్ డేటా అంటే డేటాని 10గా తీసుకున్నాము. దెన్ టెంప్ డాట్ లింక్ ఈక్వల్ టు నల్గా మనం తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సిన్స్ టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ సెట్ టాప్ ఈక్వల్ టు టెంపరీ. సో ఇక్కడ ఏంటంటే టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అన్నప్పటికీ మనం ఏమొస్తుందండి ఈ కండిషన్ అనేది వస్తుంది. సో ఇఫ్ కండిషన్లో మనం ఏం తీసుకున్నాం టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అయినప్పుడు టాప్ ఈక్వల్ టు టెంపరీ. సో టాప్ అనేది మనం ఏదైతే టెంప్ డేటా ఉందో దాన్ని టాప్లా తీసుకుంటున్నాం. సో హియర్ ఈజ్ దిస్ ఈజ్ అబౌట్ టాప్. సో 10 ఆఫ్ నల్ టాప్ తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఏమంటున్నాడు డేటా పార్ట్ అంటే టెంప్ డాట్ డేటా అనేది ఐటెం తీసుకోమంటున్నాడు, టెంప్ డాట్ లింక్ అనేది నల్ తీసుకోమంటున్నాడు. సో ఏంటంటే ఒక నోడ్తో మనం ఏం చేసాం ఒక నోడ్ అనేది స్టాక్లో ఇన్సర్ట్ చేసాం. సో ఇదేమవుతుందని చెప్తున్నాడు ఇఫ్ టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్. ప్రజెంట్ ఏమవుతుంది ఇది ఎంటీగా ఉందండి. ఎప్పుడైతే ఈ నోడ్ని వేసామో ఇది ఏమవుతుందంటే దీన్ని టాప్ అని ఇండికేట్ చేసాము. దాన్ని ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ది 10 అనేది ఒకటి ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు వరకు ఏంటంటే మనకు స్టాక్లో ఒక డేటా ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవ్వడం జరిగింది, అంటే ఒక నోడ్ ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. దెన్ ఐటమ్ ఈక్వల్స్ టు 20 అంటే సెకండ్ది మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఐటమ్ ఈక్వల్ టు 20 క్రియేట్ ఏ నోడ్ టెంప్ అండ్ సెట్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు 20. సేమ్ ఈ ప్రాసెస్లో మనం ఏ విధంగా చేసామో ఈ ప్రాసెస్లో కూడా ఏమంటున్నాడు
టెంప్ డాట్ డేటాని ఒక ఎలిమెంట్ అనేది తీసుకోండి. ఆ ఎలిమెంట్ ఏంటంటే 20 అని చెప్తున్నాడు. సో ఇందాక ఏ విధంగా మనం 10 అయితే తీసుకున్నామో ఇక్కడ ఏంటంటే 20 అనే ఎలిమెంట్ని మనం తీసుకుంటున్నాము. దెన్ టెంప్ డాట్ లింక్ ఈక్వల్ టు నల్. సో టెంప్ డాట్ లింక్ అనేది మళ్ళీ సేమ్ నల్ తీసుకోమంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఏంటి ఒక్కటి తీసుకున్నప్పుడు 10 పక్కన ఏంటి అంటే దీనికి ఏది రెఫరెన్స్ లేదు కాబట్టి ఇక్కడ నల్లని తీసుకున్నాం. సో ఇది అడ్రస్గా చేంజ్ అవ్వి మనకి ఏమవుతుందంటే ఇక్కడ 20కి నల్ వాల్యూ అనేది వస్తుంది. సో ఈ నల్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుందండి, దాన్ని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా దీన్ని నల్గా తీసుకున్నాం. సో సేమ్ సెట్ టెంప్ డాట్ లింక్ ఈక్వల్స్ టు టాప్. సేమ్ ఈక్వల్ ప్రాసెస్ తీసుకున్నట్టే టెంప్ డాట్ లింక్ అనేది టాప్గా తీసుకున్నాం. అంటే పై ఎలిమెంట్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి 10 పైన మనం 20 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి సో ఇక్కడ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ నోడ్ అండి. సో నోడ్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి మనకి ఏమవుతుందంటే టెంప్ డాట్ లింక్ ఈక్వల్ టు టాప్ అండ్ టాప్ ఈక్వల్ టు టెంపరరీ. సో ఇక్కడ టాప్ ఏమైంది 10th అని ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది టాప్ అయ్యింది. ఇక్కడికి వచ్చినప్పుడు 20 ఇచ్చాము కాబట్టి మనకి 20 అనే ఎలిమెంట్ అనేది మనకి ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మనం నెక్స్ట్ ఒక ఎలిమెంట్ 30 అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలిమెంట్ 30 తీసుకున్నప్పుడు సింపుల్గా ఏమవుతుందంటే మనకి ఒక 30 అనే ఎలిమెంట్ తీసుకుంటామండి. సో దానికి నల్ అనే అడ్రస్ని రిఫర్ చేస్తాము. సో ఇదేమవుతుంది ప్రజెంట్ ఇప్పుడు టెంపరరీ డేటా అనేది అవుతుంది, టెంపరరీ డేటా అని అవుతుంది. సో దీన్ని ఏం చేస్తాం దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఏమవుతుంది మనకి స్టాక్లో అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. బట్ ఈ వాల్యూస్ అనేది దేనికి సరిపడా ఉండాలంటే మనకి మనం లెంత్ ఏదైతే తీసుకున్నామో ఇన్ కేస్ మనకి స్టాక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ అనేవి వెళ్ళడానికి మనకు పోర్టబుల్గా తీసుకున్నప్పుడు ఓన్లీ 5 నోట్స్ మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. ఇన్ కేస్ అంతకన్నా ఎక్కువ చేసినప్పుడు మనకి ఏమొస్తుందండి ఎర్రరు ఓవర్ఫ్లో, అంటే స్టాక్ అనేది ఓవర్ఫ్లో అవుతుందని మనకి చెప్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది పుష్ ఆపరేషన్ యూజింగ్ లింక్ లిస్ట్ ఇన్ స్టాక్. సో ఈ విధంగా మనం ఎన్ని ఆపరేషన్స్ అనేవన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టాప్ అనేది టెంపరరీ డేటా అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ టెంపరరీ డేటా మనం ఏం తీసుకున్నాం 30 తీసుకుంటున్నాం. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నప్పుడు 40 వస్తుంది, దెన్ 50 కూడా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే 50, 60 కూడా వస్తుంది బికాస్ ఆఫ్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం 1, 2, 3. సో 3 ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేసాం. ఇన్ కేస్ మనకి 4th ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చామంటే మనం దీని స్టాక్ యొక్క మ్యాక్సిమం ఎంత ఇచ్చామంటే 3 ఇచ్చామండి. సో 3 ఎలిమెంట్స్ అనేవి ఫిట్ అయిపోయినాయి. ఇన్ కేస్ 4th ఎలిమెంట్ మనకి ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఏమొస్తుందంటే స్టాక్ ఓవర్ఫ్లో అనే ఎలిమెంట్ అనేది మనకి వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది పుష్ ఆపరేషన్ బై యూజింగ్ ది లింక్ లిస్ట్ ఇన్ ది స్టాక్. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ ఏంటంటే స్టాక్ యూజింగ్ ది లింక్ లిస్ట్లో మనం పాప్ అనే ఆల్గారిథం చూస్తున్నాం. పాప్ అంటే ఏంటంటే ఫర్ డిలీటింగ్ ది ఎలిమెంట్స్. సో ఏ విధంగా డిలీట్ చేయాలి ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఆల్గారిథంకి వచ్చేసి అండర్ఫ్లోని చెక్ చేయడం. సో అండర్ఫ్లో అంటే ఏంటి, మన ఉన్న ఎలిమెంట్స్ని ఇంకా తీస్తూ ఉంటుంటే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఏ ఎలిమెంట్స్ లేకపోయినా మనం పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే చెక్ అండర్ఫ్లో అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చెక్ అండర్ఫ్లో అనేది చెక్ చేయమంటుంది. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి అండర్ఫ్లో అనేది వస్తుంది. దీన్ని చెక్ చేయడానికి ఒక ఆల్గారిథం. ఫస్ట్ ఏంటంటే ఇఫ్ టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్, ఇన్ కేసు టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అంటే ఏంటంటే స్టాక్లో మనకి ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు డిస్ప్లే స్టాక్ ఈజ్ అండర్ఫ్లో. ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు గ్లాస్లో ఏ వాటర్ లేనప్పుడు మనం వాటర్ తీయడానికి కుదరదు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే స్టాక్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేనప్పుడు బయటికి ఎలిమెంట్స్ డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఎల్స్ ఐటమ్ ఈక్వల్స్ టు టాప్ డాట్ డేటా. సో ఐటమ్ అంటే ఏంటి, మనకి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సో ఒక నోడ్ తీసుకున్నప్పుడు టాప్ డాట్ డేటా. సో 10 అని తీసుకున్న అల్లని తీసుకున్నప్పుడు మనకు ఒక టెంపరరీ డేటాని ఇది ఏమవుతుందంటే ఇది స్టాక్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని ఏమని కాల్ చేస్తున్నామంటే టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ని కాల్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఇన్ కేసు
ఐటమ్ ఈక్వల్స్ టు టాప్ డాట్ డేటా అయితే డిస్ప్లే డిలీటెడ్ ఐటమ్ ఈజ్. సో ఈ ఎలిమెంట్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది, ఈ ఎలిమెంట్ అనేది స్టాక్లో ప్లేస్ అయ్యింది. సో ఈ ఎలిమెంట్ ఒకటి ఉంది కాబట్టి స్టాక్ నుంచి డిలీట్ చేయడానికి అవకాశం ఉంది కదా. సో ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటి, ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ అండర్ ఫ్లో అనేది వస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఒక డేటా ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకి తీయడానికి పోర్టబుల్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఏ డేటా ఎలిమెంట్స్ అనేది డిలీట్ చేయడానికి ఉంది కాబట్టి మనకి ఏం డిస్ప్లే చేయాలంటే డిలీటెడ్ ఐటమ్ ఈజ్ అని పెట్టి ఏం ఐటమ్ డిలీట్ చేస్తున్నామండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది డిలీట్ చేస్తున్నాం. సో ఏమవుతుందంటే డిలీటెడ్ ఐటమ్ ఈజ్ అని వచ్చి 10 అని వస్తుంది. నెక్స్ట్ ఏంటి, టాప్ ఈక్వల్ టు టాప్ డాట్ లింక్. సో టాప్లో ఏముంటుంది, టాప్ యొక్క లింక్ అనేది డిస్ప్లే చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ ఎగ్జిట్. సో ఇక్కడ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఏంటంటే కన్సిడరింగ్ ది ఫాలో స్టాక్. ఒక స్టాక్ అనేది తీసుకున్నాము, సేమ్ ఇందాక ఏ విధంగా పుష్ ఆపరేషన్లో మనకు అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ అనేది ఇక్కడ మరలా పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే స్టాక్ అనేది మనం ఏమి ఫాలో అవుతుందని చెప్పుకున్నామండి, లిఫో. సో లిఫో కాబట్టి లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అది ఫస్ట్ అనేది అవుట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 30 అనేది అవుట్ రావాలి. సో ఇక్కడ కోడింగ్ ఏంటంటే సిన్స్ టాప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో ఇన్ కేస్ ఇక్కడ నల్ అండి, ఎందుకంటే నల్ కాదు కదా, ఎందుకంటే టాప్ అనేది 30 వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ విధంగా ఉన్నప్పుడు టాప్ ఈక్వల్ టు నల్ అని తీసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, సిన్స్ టాప్ డౌట్ ఈక్వల్స్ టు నల్ అయినప్పుడు మాత్రమే స్టాక్ ఓవర్ఫ్లో అని తీసుకోమంటున్నాడు. సో ఇక్కడేంటి, స్టాక్ అనేది అండర్ ఫ్లో తీసుకోమంటున్నాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లేదు కదా. సో ఈ డయాగ్రమాటిక్గా అక్కడ లేదు. సో ఏంటంటే ఇక్కడ 3 డేటా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టాప్ ఏముంది 30 ఉంది. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ చేసి ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. ఎల్స్ బ్లాక్లో ఏముంది, ఐటమ్ ఈక్వల్ టు టాప్ డాట్ డేటా. సో ఇక్కడ ఏముంది, ఐటెంలో టాప్లో ఏం ఐటమ్ ఉందండి, మనకి 30 అనేది డిస్ప్లే అవుతుంది. దెన్ టాప్ ఈక్వల్స్ టు టాప్ డాట్ లింక్. సో టాప్లో ఏమొస్తుంది, టాప్ యొక్క లింక్ అనేది వస్తుందని చెప్పాం. సో ఈజీగా మనం ఏం చేస్తాం, 30 అనేది ఎలిమెంట్స్ అనేది రిమూవ్ చేస్తాం, 30 అనేది పాప్ చేసాం. పాప్ చేస్తే మనకి ఏమొచ్చింది, నెక్స్ట్ స్టెప్లో ఇది వెళ్ళిపోయింది కాబట్టి జస్ట్ 10, 20 అనేవి మాత్రమే ఉన్నాయి. సేమ్ యాజ్ వెల్ యాజ్ 30ని ఏ విధంగా డిలీట్ చేసామో నెక్స్ట్ 20ని కూడా అదే ప్రాసెస్లో డిలీట్ చేయడానికి వీలుంది. సిన్స్ టాప్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఇది నాట్ ఈక్వల్స్ టు నల్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ ఈక్వల్ టు టాప్ డాట్ 20, టాప్ డాట్ డేటా ఈక్వల్స్ టు 20. సో ఏముంది ఇక్కడ 20 అనేది ఎలిమెంట్ ఉందని చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే టాప్ ఈక్వల్స్ టు టాప్ డాట్ లింక్. సో ఆ లింక్ ఏమని చెప్తున్నాడు, టాప్లోకి సేమ్ ఇందాక 30 ఏదైతే లింక్ వచ్చిందో అదేవిధంగా ఇక్కడ 20 ఉన్న లింక్లో టాప్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి 20 అనేది పాప్ అయిపోయింది, 20 అనే ఎలిమెంట్ ఏమైందండి, పాప్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 10 అనే ఎలిమెంట్, ఓన్లీ 10 అనే ఎలిమెంట్ జస్ట్ ఉంది. సో సేమ్ మళ్ళీ ఎల్స్ బ్లాక్ యూజ్ చేసి, ఎందుకంటే టాప్ అనేది ఇక్కడ నల్ కాదు. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఇక్కడ వచ్చి ఏమవుతుందంటే ఐటమ్ ఈక్వల్స్ టు డేటా డాట్ టాప్ డాట్ డేటా అవుతుంది. సో ఏమవుతుంది, అక్కడ 10 అనేది అక్కడ డేటా అవుతుంది. సో డిస్ప్లేడ్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్. ఫస్ట్ దాంట్లో డిలీటెడ్ ఎలిమెంట్ ఏంటండి 30, సెకండ్ దాంట్లో డిలీటెడ్ ఎలిమెంట్ 20, దెన్ దీంట్లో ఏమవుతుంది, డిలీటెడ్ ఎలిమెంట్ 10 అవుతుంది. సో ఈ విధంగా డిలీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే జస్ట్ ఎంప్టీ స్టాక్ అనేది ఉంటుందండి. టాప్ ఏమైంది, టాప్ అనేది నల్గా ఉంది ఇక్కడ ఆఫ్టర్ 10 ఎలిమెంట్ అనేది డిలీట్ చేసిన తర్వాత. సిన్స్ నెక్స్ట్ ఏంటంటే సిన్స్ టాప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో ఏంటంటే నాట్ ఈక్వల్స్ టు నల్ అయింది కాబట్టి డేటా అనేది ఏముంది 10 ఉంది, టాప్ ఈక్వల్స్ టు టాప్ డాట్ లింక్లో దీని యొక్క లింక్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకి 10 అనేది కూడా పాప్ అవుట్ అయిపోయి మనకి జస్ట్ ఈ స్ట్రక్చర్ మాత్రమే మిగిలిందండి. సో ఈ విధంగా మిగిలినప్పుడు ఏమొస్తుంది, సిన్స్ టాప్ ఈక్వల్స్ టు నల్. టాప్ ఏమవుతుంది, అక్కడ నల్ అయింది ఎందుకంటే ఎటువంటి ఎలిమెంట్స్ మనకి లేవు కాబట్టి టాప్ అనేది నల్ తీసుకున్నాం. సో మన ఎరైలో ఏం తీసుకున్నాము, టాప్ ఈక్వల్స్ టు -1 తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే టాప్ అనేది నల్ అవుతే ఏమవుతుందంటే మనకి అండర్ ఫ్లో అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ది పాప్
పాప్ ఆపరేషన్ అండ్ డిలీటెడ్ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతాయి. సో ఇవన్నీ సింపుల్గా ఉంటాయండి. జస్ట్ మనం ఆల్గారిథం అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇచ్చేప్పుడు కాబట్టి మనం 3 బ్లాక్స్ తీసుకున్నాం. సో 3 నోట్స్ అనేవి తీసుకున్నాం. ఏదైతే ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు అయితే సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా ఒక స్టెప్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ టాప్ తీసుకుంటున్నాము, అది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే మనం డేటా ఎలిమెంట్ ఏం డిలీట్ చేసాము, దెన్ ఆ లింక్ అనేది టాప్కి అసైన్ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే మనకి టాప్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు కూడా మనం సేమ్ ప్రాసెస్ అని రిపీట్ చేస్తాం. వన్స్ టాప్ ఈక్వల్స్ టు నల్ అయితే మనకి ఏమొస్తుంది, అండర్ ఫ్లో అంటే అండర్ ఫ్లో అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే స్టూడెంట్, నవ్ ఏంటంటే స్టాక్ అనేది ట్రావెల్స్ బై యూజింగ్ ది లింక్ లిస్ట్ని యూజ్ చేసి మనకి స్టాక్ అనేది ఏ విధంగా ట్రావెల్స్ చేస్తుంది అనే దానికోసం మనం ఒకసారి కోడింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్గారిథం బై యూజింగ్ ది ట్రావెల్స్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ బ్లాక్లో మనం ఏం రాసుకున్నామంటే టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అని రాసుకున్నామండి. సో టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అంటే మనం ఏం చెప్పాము, స్టాక్ అనేది అండర్ ఫ్లో అవుతుందని చెప్పుకున్నాము. సేమ్ ఇక్కడ ఏంటంటే పాప్ ఆపరేషన్ యూజ్ చేసి మనం ఏ విధంగా మనకి అండర్ ఫ్లో అనేది అపియర్ అవుతుందని చెప్పుకున్నాము. సో ఇక్కడ కూడా ఏంటంటే బై యూజింగ్ ది ట్రావెల్ యూజ్ చేసి మనకి ఏంటంటే స్టాక్ అనేది అండర్ ఫ్లో కోసం చెప్పుకుంటున్నాం. సో ఏంటంటే ప్రీవియస్గా చెప్పిన దానికోసమే ఇక్కడ డిస్కస్ చేశాడు. నెక్స్ట్ దెన్ ఎల్స్ అంటే ఇందులో ఏంటంటే టెంప్ ఈక్వల్ టు టాప్. సో టెంపరీ ఎలిమెంట్ అంటే ప్రజెంట్ ఏదైతే ఎలిమెంట్ ప్రజెంట్ అయ్యి ఉందో, సో కరెంట్ ఎలిమెంట్ ఏం తీసుకోమంటున్నాడంటే టాప్ అని తీసుకోమంటున్నాడండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి వైల్ టెంప్ వైల్లో ఏంటంటే టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఇన్ కేసు ఇది కనుక రివర్స్ అయితే టెంపరీ ఈజ్ నథింగ్ బట్ టాప్. ఎందుకంటే టెంపరీ ఈక్వల్ టు టాప్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టెంపరీ ఏమవుతుందంటే టాప్ అవుతుంది. ఇన్ కేస్ టాప్ అనేది నల్ కాకపోతే అంటే ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్కి రివర్స్ అయితే ఏం తీసుకోమంటున్నాడంటే డిస్ప్లే టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు టెంప్ డాట్ లింక్. సో డేటాని లింక్ని ఏం చేయమంటున్నాడంటే ఈక్వల్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓకే ఇక్కడ మనకు ఆల్గారిథంలో టాప్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అనేది ఓవర్ఫ్లో వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ అనేది టెంపరీ డేటాని లింక్లో తీసుకోమని మనకి చెప్తున్నాడండి. ఓకే టెంపరీ డేటా ఈక్వల్ టు టెంప్ అని తీసుకోమంటున్నాడు. దెన్ ఇవి రెండు కూడా ఏంటంటే టెంప్కి అనేది ఈక్వల్ అని చెప్తున్నాడు. సో టెంప్ డాట్ డేటా అనేది టెంపరీ డేటాకి ఈక్వల్ అవుతుంది. దెన్ టెంప్ డాట్ లింక్ అనేది కూడా టెంపరీ డేటాకి అనేది ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు. సో ఏంటంటే మనం ఇక్కడ విడివిడిగా రాసుకుంటే సో మళ్ళీ టెంప్లోకి ఏమొస్తుందండి, టెంప్ డాట్ లింక్ అనేది రావాలి అని మనకి కోడింగ్ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ చూసినప్పటికి ఏంటంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టాక్. సో స్టాక్ని కన్సిడర్ చేయమంటున్నారు. ప్రీవియస్గా తీసుకున్నట్టే మనం ఏం చేసామంటే 3 ఎలిమెంట్స్తో 10, 20, 30 3 ఎలిమెంట్స్తో మనం ఏం చేసామంటే ఒక స్టాక్ అనేది తీసుకున్నామండి. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్స్ టాప్ నాట్ ఈక్వల్స్ టు నల్, మనం ఏమనుకుంటున్నాము టాప్ అనేది నల్గా ఉందా, లేదు, ఎందుకంటే టాప్ ఎలిమెంట్స్తో నిండి ఉంది. సో టాప్ అనేది ఒక ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం ఏం తీసుకున్నాము, ఈ ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ చేసి ఎల్స్ బ్లాక్లోకి అనేది వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే టెంప్ ఈక్వల్స్ టు టాప్, ఆ టాప్ ఏముందంటే 30 అనే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ వైల్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే ఏంటంటే టెంప్ అనేది నల్ అవ్వలేనంత వరకు మనకి ఏమవుతుందంటే ఏం డిస్ప్లే చేయమంటుంది, టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు టెంప్. సో టెంప్లోకి ఏం పెట్టమంటుందంటే మనకి డేటా అనేది పెట్టమంటుందండి. సో డేటా అనేది ఇన్సర్ట్ చేయమంటుంది సిన్స్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి ఏమొస్తుంది, డిస్ప్లే టెంప్ డాట్ డేటా. డేటా ఏంటి, డేటా టెంపరీలో మనకి ఏముంటుంది అక్కడ 30 అని ఉంది. సో 30 అని మనకి డిస్ప్లే అయ్యింది. దెన్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ లింక్. సో టెంపరీలో ఏం స్టోర్ చేయమంటున్నాడు, టెంప్ డాట్ లింక్. సో ఏంటంటే మనకి టాప్ ఏమైంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ టెంప్ అంటే ఏం తీసుకొచ్చండి,
టాప్ అని తీసుకోవచ్చు కదా బై యూజింగ్ దిస్ లైన్. అంటే టెంప్ ఈక్వల్స్ టు టాప్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాము, టెంప్ అనేది టాప్లోకి అసైన్ అవ్విందని తీసుకున్నాం. సో ఏమవుంది ఇక్కడ టాప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ లింక్. ఓకే, ఇక్కడ టాప్ ఏమైంది, ఫస్ట్ పొజిషన్లో టాప్ అనేది ఉండడం జరిగింది. అంటే పైనుంచి ఫస్ట్ పొజిషన్లో టాప్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రావెల్సింగ్ అనేటప్పటికి ఏంటంటే మనకి పొజిషన్లు చేంజ్ అవ్వడం, అంటే ఒక ఎలిమెంట్ నుంచి వేరే ఎలిమెంట్కి పొజిషన్ చేంజ్ అవ్వడాన్ని మనం ఏమంటామండి, అంటే విజిటింగ్ ది ఆల్ నోట్స్ మనం నథింగ్ బట్ ట్రావెల్సింగ్ అని కాల్ చేస్తామండి. దెన్ 30 అనేది ప్రజెంట్ ట్రావెల్స్ అయ్యింది బికాస్ ఆఫ్ టాప్ అనేది మనకి 30ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఈ డయాగ్రామ్ చూసినప్పటికి ఏంటంటే టాప్ అనేది ఎక్కడ ప్రజెంట్ చేసాము, 30లో ప్రజెంట్ చేసాం. సో నెక్స్ట్ ఇన్ కేసు ఇక్కడ సిన్స్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ డిస్ప్లేస్ ది డేటా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ థింగ్కి వచ్చామండి. సో ఇక్కడ ఏంటంటే మనం థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే 20 అనేది ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే టాప్ అనేది మనకి ఎక్కడ ఇండికేట్ చేసామండి, 20 దగ్గర ఇండికేట్ చేసాం. సో డిస్ప్లే ఇక్కడ జస్ట్ 30 అనేది 20లా చేంజ్ చేశానండి. నెక్స్ట్ ఏంటంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ లింక్. సో ఏమవుతుందంటే టాప్లో ఏమని సేవ్ చేయమంటుంది, మనకి ఏదైతే టెంప్ డాట్ లింక్ ఉందో దాన్ని టాప్ లాగా మనకి రిప్రజెంట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్కి వచ్చినప్పటికి మనకు 30 దగ్గర ఉంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్స్కి వచ్చినప్పటికి మనకు 20, ఏదైతే సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో మనకి ఆ ఇండెక్స్ దగ్గర మనకి టాప్ అనేది ప్రెసెంట్ అవ్వడం జరిగింది అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 10. ఇక్కడ ఏంటంటే మనకి 3 స్టెప్స్ ఎందుకు తీసుకున్నామంటే మనం 3 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఈ చిన్నగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో వేసినప్పుడు సేమ్ ఈ విధంగా మనకి ఒక 2, 3 or 4 ఎలిమెంట్స్తో మనం ఈజీగా ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నామండి, జస్ట్ దీన్ని ఇక్కడ కాబట్టి మనం ఏంటి దీన్ని అరేంజ్ చేసి మనం అక్కడ డిస్ప్లే చేసేస్తున్నాం. సో ఎగ్జామ్స్లో కూడా సేమ్ ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే 3 or 4 డేటా ఎలిమెంట్స్ తీసుకుని సేమ్ ఒక లాజిక్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎన్ని ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు, దెన్ ఆల్సో ట్రావెల్స్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు అండి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 10 అండి, 10th ఎలిమెంట్ ఈ స్టెప్. ఓకే, ఇక్కడ ఏంటంటే థర్డ్ 4th స్టెప్ ఏంటంటే 20కి 4th అనేది 10 ఐటెంకి ఉందని ఏం చేస్తుందంటే సేమ్ ఇదే నోటేషన్ అనేది యూజ్ చేసుకుంటున్నాం మనం. సో ఏంటంటే ఇక్కడ టెంప్ డాట్ డేటా దట్ ఈస్ ఏంటంటే మనకి 10 అండి ఇక్కడ. సో 10 అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ లైను. సో ఈ డయాగ్రామ్ 3 అండ్ ఏంటంటే 20 డేటా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసినందుకు ఇక్కడ 3.20 పెట్టాను. నెక్స్ట్ 4th 10 అనేది పెట్టాను. సేమ్ ఏంటంటే ఈ డేటాని బేస్ చేసుకుని అంటే ఈ లాజిక్ని బేస్ చేసుకుని మనం 10 అండ్ 20ని మనం ట్రావెల్స్ చేయడం జరుగుతుంది. సేమ్ 20ని ఏ విధంగా ట్రావెల్స్ చేస్తుందో దాన్ని 10 కూడా అదే విధంగా ట్రావెల్ చేస్తుంది విత్ ద సేమ్ లాజిక్ టెంప్ డాట్ డేటా దట్ ఈజ్ 10. సో ప్రజెంట్ ఏముందంటే టెంపరీ డేటాలో 10 అనేది ఉంది. సో వీటిని ట్రావెల్ చేసి లాస్ట్కి ఎక్కడికి వచ్చింది, టాప్ అనేది 10 దగ్గరికి రావడం జరిగింది. ఓకే, అండ్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ లింక్. సో టెంప్ డాట్ లింక్లో మనకి ఏమైందండి, మనం దీని యొక్క నల్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి లాస్ట్కి వచ్చేసిందండి, మన 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్ ట్రావెల్ చేసాం. ఫస్ట్ టాప్ అనేది 30 దగ్గర, నెక్స్ట్ 20 దగ్గర, నెక్స్ట్ 10 దగ్గర. సో మనకి స్టాక్లో ఏదైతే నోట్స్ ఉన్నాయో ప్రతి నోడ్ని మనం ట్రావెల్స్ చేసుకుంటూ మనకి వచ్చేసాం. దెన్ ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మనకి స్టాక్ అనేది మొత్తం ట్రావెల్స్ అయిపోయింది, మనం మళ్ళీ సేమ్ ఈ ప్రాసెస్ రిపీట్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ ఏమొస్తుందండి, టాప్ అనేది ఇక్కడ 0, 1, 2. సో ఫస్ట్ ఏంటంటే 2 దగ్గర ట్రావెల్స్ అయింది 30కి, నెక్స్ట్ 1 దగ్గర 20కి ట్రావెల్స్ అయింది, 0 దగ్గర 10కి ట్రావెల్స్ అయింది. ఇక్కడ ఏముంటుందని లాస్ట్న 0 తర్వాత -1 ఉంటుంది. సో -1 ఈజ్ నథింగ్ బట్ నల్ అని చెప్పుకున్నాం. ఎరేస్లో -1తో ఇండికేట్ చేస్తాము, ఇక్కడ లింక్ లిస్ట్కి వచ్చినప్పటికి నల్ అనే పాయింటర్తో మనం ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నల్ వచ్చిందో ఇక్కడ మనకి టాప్ అనేది ఏమవుతుందంటే నల్ అవుతుంది, టాప్ అనేది నల్గా ఇండికేట్ అవుతుంది. సో నల్గా ఇండికేట్ అవుతే మనకి ఏమొచ్చింది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. సో ఏ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు మనకి ఏం డిస్ప్లే చేయాలి, స్టాక్ ఈజ్ అండర్ఫ్లో. సో ఏంటంటే సిన్స్ టెంప్ ఈక్వల్స్ టు నల్ అంటే టెంపరీ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ ఏంటంటే ఇక్కడ టాప్ అని అసైన్ చేసుకున్నాం, టాప్ అని తీసుకున్నామండి ఇక్కడ. సో కాబట్టి సిన్స్ టెంపరీ ఈక్వల్ టు నల్, సో టెంపరీగా మనం నల్ టెంపరీ వేరియబుల్ ఎక్కడుందండి, మనకి నల్కి వచ్చేసింది బికాస్ ఆఫ్ అన్ని ట్రావెల్స్ చేసింది కాబట్టి. సో మనం ఏమంటున్నామంటే సింపుల్గా ప్రాసెస్ని స్టాప్ చేయమని
చెప్తున్నాం. ఓకే, సో ఇఫ్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆల్గారిథం ఫర్ ది ట్రావెల్సర్ ఈజ్ నథింగ్ బట్ విజిటింగ్ ది ఎవ్రీ నోడ్. సో ఎవ్రీ నోడ్ వద్ద మనం ట్రావెల్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ ఆల్గారిథం అనేది రాసుకుంటాం. ఫస్ట్ టాప్ అనేది నల్ అవుతాయి, అంటే మనకి ఇచ్చిన స్టాక్లో ఎటువంటి డేటా ఎలిమెంట్స్ లేకపోతే టాప్ అనేది నల్ అవుతుందండి. సో నల్ అవునప్పుడు మనం ఏం డిస్ప్లే చేస్తున్నాం, అండర్ ఫ్లో అనేది డిస్ప్లే చేస్తున్నాం. దెన్ ఎల్స్ టెంప్ ఈక్వల్ టు టాప్. సో టెంపరీలో మనకు టాప్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్ అనేది మనం బై యూజింగ్ ది వైల్ అంటే ఒక లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఈ కంట్రోల్ అనేది మనం పెడుతున్నాం. టెంపరీ నాట్ ఈక్వల్స్ టు నల్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే డిస్ప్లే టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు టెంపరీ, అంటే టాప్లో ఏదైతే డేటా ఉందో దాన్ని టెంపరీగా చెప్తున్నాము. నెక్స్ట్ ఆ లింక్ను కూడా టెంపరీగా చెప్తున్నాం. ఇక్కడ నథింగ్ బట్ ఇది టాప్ అండి, ఇది టాప్. సో టాప్లో మనం ఏం సేవ్ చేయమంటున్నాము, డేటాను స్టోర్ చేయమంటున్నాము. అదేవిధంగా లింక్ను కూడా మనం డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రావెల్సర్. సో దీంట్లో ఏంటంటే లింక్ లిస్ట్లోకి వచ్చేసినప్పటికీ మనకి టుడే 3 టాపిక్స్ కోసం డిస్కస్ చేసుకున్నామండి. పుష్, పాప్, దెన్ ట్రావెల్సర్. సో ఆల్గారిథం అంటే ఏంటంటే ఇదొక ప్రాసెస్ అని చెప్పుకున్నాం. బై యూజింగ్ దీస్ ఇంప్లిమెంటేషన్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకున్నామని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టాక్లో ఇంప్లిమెంటేషన్ బై యూజింగ్ ది ఎరైస్ అండ్ స్టాక్స్. ఎరైస్ యూజ్ చేసి స్టాక్ని ఇంప్లిమెంట్ చేసాం. దెన్ లింక్ లిస్ట్ను కూడా యూజ్ చేసి చేసాం. సో మనకి ఏంటంటే ఫస్ట్ స్టాక్ అనే కాన్సెప్ట్ అనేది మనకు ఓవర్ అయ్యిందండి. బికాస్ ఆఫ్ మనం ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్స్ కూడా నేర్చుకున్నాం. సో దానికి అప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, మన అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఏ ప్లేస్లో మనం స్టాక్ అనేది యూజ్ చేస్తాము అన్న దానికోసం మనం తెలుసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది టాపిక్. మన నెక్స్ట్ టాపిక్లో మనం ఏంటంటే క్వైరీస్, సేమ్ క్వైరీస్ కూడా క్యూస్ కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ ఈ విధంగానే ఇంప్లిమెంట్ చేస్తామండి. దెన్ మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాక్లో ఈ కాన్సెప్ట్ అనేది అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చేసినప్పటికీ నెక్స్ట్ థింగ్ క్యూస్. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే క్యూస్ యూజ్ చేసి మనం సేమ్ ఈ ప్రాసెస్ని మనం చేస్తామండి. అంటే బై యూజింగ్ ది క్యూస్ ఎరైని ఇంప్లిమెంట్ చేస్తాము, లింక్ లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. దెన్ స్టాక్లో మనకి టైప్స్ అనేవి లేవండి. సో క్యూస్లో అనేవి టైప్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి టుడే క్లాస్ అనేది ఎండ్ అయ్యిందండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం క్యూస్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. దీంట్లో వచ్చేసి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే స్టాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాక్ అనేది రాసుకుంటాం. సో స్టాక్ కోసం మనం డిస్కస్ చేసుకుని అది ఏ మేనర్ అనేది ఫాలో అవుతుంది, దెన్ దాంట్లో ఏదైతే యూజ్ చేస్తామో అంటే మనం యూజింగ్ ఎరైస్ అండ్ లింక్ లిస్ట్. సో మనం ఏంటంటే మనకి రైట్ అబౌట్ ది స్టాక్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే మనం స్టాక్ అనేది తీసుకుని మనం డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామంటే అక్కడ ఏంటంటే పాప్ ఆపరేషన్స్కి, పుష్ ఆపరేషన్కి, దెన్ ట్రావెల్సింగ్ ఆపరేషన్స్ కూడా మనం ఏం చేస్తామంటే మనం రాయవలసి ఉంటుంది. దెన్ వీటిని డిస్కస్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి ఎరైస్ యూజింగ్ ఎరైస్ అంటే మనకి మళ్ళీ 3 ఆపరేషన్స్ అనేవి వస్తాయి. దెన్ లింక్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ 3 ఆపరేషన్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనం రాయాలి. దెన్ ఏంటంటే అప్లికేషన్. సో మనకి ఏదైతే స్టాక్లో ఏదైతే ఉందో క్యూలో కూడా మనకి అవే డిస్కస్ చేసుకోవడానికి ఉంది. సో నెక్స్ట్ మనం ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవేంటంటే నెక్స్ట్ మనకి ట్రీస్లో మనకి ఇవి మళ్ళీ వస్తాయండి. సో మనం ట్రీని యూజ్ చేసి, ట్రీ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అని చెప్పుకున్నాం. సో ఈ నోట్స్ని యూజ్ చేసి మనం ఈ స్టాక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో ఏంటంటే
ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ ఇవేంటంటే మనకు ఫర్దర్గా కూడా యూస్ అవుతాయి. సో వీటిని ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్ యూజ్ చేసి మన అప్లికేషన్లో ఏ విధంగా తెలుసుకున్నాము. దెన్ ట్రీస్లో కూడా అంటే నెక్స్ట్ చాప్టర్లో కూడా మనం ట్రీస్ కోసం నేర్చుకోవచ్చు. అక్కడ మనం ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ మనం ఏ విధంగా ట్రావెల్స్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే దానికి ట్రావెల్సింగ్ ఒకటే ఉంటుందండి. సో ఆ ట్రీ అనేది ట్రావెల్సింగ్ అంటే ట్రీని ఏ విధంగా ట్రావెల్స్ చేస్తాం బై యూజింగ్ ద ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ట్రావెల్స్ చేస్తాం. సో అప్లికేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటే అప్లికేషన్ మన ట్రీస్ అంటే మన స్టాక్స్ అనేవి దేనికి యూజ్ చేస్తున్నామండి, బై యూజింగ్ సార్టింగ్కి యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే అరేంజ్ అంటే ఎలిమెంట్స్ని ఒక మేనర్లో అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి టవర్ ఆఫ్ హనై అనే ఒక ప్రాబ్లంలో యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. దెన్ ట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఈ విధంగానే మనం ట్రీస్లో మన ఇన్సెర్షన్, డిలీటేషన్ సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేయడానికి అనేది యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ ఏంటంటే స్టాక్ని యాడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే స్టాక్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అబౌట్ ది క్లాస్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.